సార్ మీ పేరు? నా పేరు వెంకట సుబ్బయ్య. సార్ ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హడావుడి స్టార్ట్ అయిపోయింది. వాడి వేడిగా ప్రచారాలు అయితే మొదలుపెట్టేశారు. ఒక పక్కన ఎన్డీఏ కూటమిలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అలాగే మోదీ గారు బీజేపీ తరపు నుంచి. సో జగన్ గారు సింగిల్గా వస్తారని చెప్పేసి అన్నారు. సో ఈసారి ఎలక్షన్ ఎలా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇప్పుడు సన్న సభకంతా ఆయన పక్షాన ఉన్నారు. వాళ్ళు ఆయన తెలంగాణ ఉండి మళ్ళీ అక్కడ వచ్చి అనేది ప్రజలు సన్న సభకు నమ్మడం ఉండే. ఎన్ని సీట్లు వస్తారు వైసీపీకి? 100 పైన అంటారు పెద్దోళ్ళు. సన్న సభగా అదే పల్లెలు ఉన్నట్టు పెంచేమడుగు చెప్పేదానికి లేదు. నేను చెప్పాము అభివృద్ధి జరిగిందంటారా ఈ 3 సంవత్సరాలు? ఎంత 5 సన్న సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా తీసుకుని 3 సంవత్సరాలు అభివృద్ధి అంటే మామూలుగా అన్ని పథకాలు ఇన్ని ఉన్నాయి కదా, ప్రతి ఒక్కరికి చేయడం చిన్నడం. రాజధాని ఎందుకు చేయలేకపోయారు 3 సంవత్సరాలు? రాజధాని చెప్పేసి అంత అదంతా చేశారు కదా. అది పెద్దవాళ్ళకే తెలుసు. మనకు పథకాలు ఇచ్చారు లక్షణంగా సన్న సభకు బాగా చూస్తారు. రాజకీయ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఐడియా ఉందా మీకు? ఆయన ఈసారి అదే అంత లేదు మా కడప. ఓకే. మరి కడపలో ఇప్పుడు అన్నయ్యకి ఎదురుగా షర్మిల గారు కూడా అంత ఉండదు. ఏముండదు అంటారు? ఉండదు ఏముండదు. ఊరికి అనుకుంటుంటారు ప్రజలు. ఈయనకు కుటుంబం మాత్రం అయిపోయింది అంతే. మా జిల్లా అంతా ఊరికి అనుకోవాల్సిందే. లాస్ట్కి ఏమో మళ్ళీ అన్నదమ్ములు కొట్లాడి మళ్ళీ ఏ సమస్య వచ్చి అంతా ఒకసారి పోతారు కదా. ఆ విధంగా ఓటర్స్ అంతా ఆయన పచ్చని చేరేదే కానీ వేరే పక్క అనేది ఉండదు, జరగదు. మళ్ళీ అయితే జగన్ గారే వస్తారని మీరు వచ్చారు. ఓకే సార్, బ్రో మీ పేరు? హేమంత్ బ్రో, ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. పోటాపోటీగా ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. ఒక పక్కన ఎన్డీఏ కూటమి, ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నారు. సరే ఎవరు అధికారంలో రావచ్చు? సైడ్ అయితే టీడీపీ రావచ్చు అనుకుంటున్నాను. పొత్తులో భాగంగా పొత్తులో అనేసి అంటే మనం డెవలప్మెంట్ కొంచెం డెవలప్మెంట్ చేస్తే వచ్చేవాడేమో. డెవలప్మెంట్ ఏం జరగలేదు కాబట్టి రావడం. పథకాలన్నీ అభివృద్ధి, ఆ పథకాల ద్వారా అందరూ చాలా లబ్ధి పొందేశారు. పథకాల వల్లే అందరు పెద్దోళ్ళు అయిపోరు కదా బ్రో. డెవలప్మెంట్ జరిగితేనే కదా. ఎందుకు టైం వేస్ట్ చేశారు అంటారు? 2 సంవత్సరాలు కరోనా పోయినా 3 years లో అభివృద్ధి ఎందుకు చేయలేదు అంటారు? అంటే అదర్ కంట్రీస్ తిరుగుతా ఇక్కడ మర్చిపోయాడు అనుకుంటున్నాను. ఇక మరి పరదాలు కట్టుకుని బయటకు వచ్చేవాడు కదా, అంతా ఎందుకు అసలు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? అంటే అర్థం కాలేదు బ్రో. పరదాలు కట్టుకుని బయటకు వచ్చేవాడు కదా, బయటకు వస్తాయి ముఖ్యమంత్రి. ఆ సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే అసలు ఏపీలో ఎందుకు వచ్చిందంటే ఇంకా అర్థం చేసుకుంది. మంచిగా చేస్తే అందరూ మంచిగానే చూసుకునేవాళ్ళు కదా. అలాగే వాలంటీర్లకి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే 10,000 చేస్తారని చెప్పేసి అన్నారు కదా. అవును బ్రో, మంచిదంటారా? బెటరే కదా. అంటే మా నోడు ఇచ్చేదానికంటే ఇప్పుడు డిగ్రీలు చేసిన వాళ్ళు వాలంటీర్గా చేస్తున్నారు, ఇంటర్ చేసిన వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళని చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి 5K ఇచ్చి వాళ్ళని సోమరిపోతులాగా చేసే బదులు ఒక స్టాండర్డ్ శాలరీ ఇచ్చేసి ఒక 10K ఇచ్చి చేయడం మంచిదే కదా. అది చెప్పలేము. మామూలుగా వైనాట్ 175 చెప్పేసి ప్రచారం కలుపుకోమను బ్రో. ఇప్పుడు చెప్తాము మనం అంత మించే రావచ్చు అని, కాకపోతే చూడాలి కదా. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎంతవరకు మెజారిటీ రావచ్చు అనుకుంటున్నారు? పక్కా గెలుస్తాడు అనుకుంటున్నాం బ్రో. మెజారిటీ ఏం కాదు కదా, గట్టి అంటే వాళ్ళు కూడా ఆపోజిట్ ఏం డూప్ క్యాండిడేట్ ఏం కాదు కదా. పోటీ ఇస్తారు గట్టిగా. అలాగే కొన్ని రోజుల క్రితం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద దాడి జరిగింది కదా, వాళ్ళు ఏమంటున్నారు అంటే ఇది కావాలని ప్రతిపక్ష వాళ్ళు చేశారని అంటున్నారు. మళ్ళీ కోడికత్తి డ్రామాలాగా ఇది ఒక డ్రామా అని చెప్పేసి అందరూ పబ్లిక్ తెలుసు కదా బ్రో, అదే అనుకుంటున్నారు ప్రెజెంట్ అయితే. రియల్ అయితే జరగలేదు అనుకో, వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరో చేశారు అనుకుంటున్నారు. ఫైనల్గా అయితే టీడీపీ కూటమి సార్ అధికారంలో రావచ్చు. రావచ్చు, మంచిది అనుకుంటున్నాను. మంచిది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.